16,000 రూపాయలు. గన్నవరంలో గవ్వరాజు ఒక గృహస్థు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులుండేవారు. గవ్వరరాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికి 10 రూపాయల చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారం చేతకాదు అన్నాడు గవ్వరాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారం అంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు. గవ్వరాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది. స్నేహితులిద్దరినీ నమ్మి ఆయన అంతా వాళ్లపైనే వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు లాభము అపహరించేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాలా తీయించారు. తన సొమ్ము అపహరించి చెరొక 5,000 బ్యాంకులో వేసుకున్నారని గవ్వరాజు గారికి ఆఖరణుగాని తెలిసింది కాదు. వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళను ఎప్పట్లాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు. అతడు రావటంతోనే ఆయన, శోభనాద్రి, నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నదో నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ ఒట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికి వస్తే 3 నిమిషాల్లో ఖర్చు చేస్తుంది అన్నాడు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవటంతో శోభనాద్రికి నోరూరింది. ఇన్నాళ్ళ నుంచి చెప్పాడే కాడే అనుకొని, నిజమే, ఆడదాని చేతి అర్థము, మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామెత ఊరికే పుట్టిందా అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతల్లో పోసి మా ఇంటి 4 గదుల్లోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతిపెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవ్వరాజు. చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెడుతూ ఉండాలి. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోంది అని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవ్వరాజు. ఈ ముంత రహస్యం నువ్వు ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవ్వరాజు. తప్పకుండా చేస్తాను. మీరు నన్ను నమ్ముకొని ఇంక నిశ్చింతంగా ఉండొచ్చు. ఈపాటి దానికైనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే గవ్వరాజు గారు రెండో స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి, శోభనాద్రిని కోరినట్లే ఈ ఉపకారం నాకు నువ్వే చేయాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు. వాడంటే నాకు నమ్మకం లేకనే నీ కబురు చేయించాను అని చెప్పాడు. వాడికి ఎందుకు తెలియనిస్తాను? ఇంక మీరు నిశ్చింతంగా ఉండవచ్చు. వ్యాపారం అంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్ళయ్యాక గవ్వరాజు గారి భార్య కావమ్మ గారు శోభనాద్రితో డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది, ఒక 25 రూపాయలు బదులు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్ము ఎక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడవగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక్క 1000 రూపాయలు వస్తుంది కదా, అలా చేయకూడదా అన్నాడు శోభనాద్రి. నాకు ఈ ఆలోచన తోచిందే కాదు. అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించు చెప్తాను అన్నదావిడ. ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేష్ వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లమ్మితే 1000 రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది. అందుకు వెంకటేశం, 1000 ఏమిటి? మీరు అమ్మదలుచుకుంటే నేను 1500 ఇస్తాను అన్నాడు. మర్నాడు ప్రొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కామమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2000 ఇస్తాను అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతల్లో ఉన్న ఇంటిని 2000 ఇచ్చుకుంటే నష్టమేమిటి కనుక? మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2500 వరకు ఇస్తానన్నాడు. ఈ విధంగా రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానన్నాడు. 16,000లో 10,000 పోతే 6,000 ఉన్నాయిగా మరి. కావమ్మ గారు తెలివి తక్కువది కాదు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమోనని చూచింది. వెంకటేశం ధర పెంచలేదు.
శోభనాద్రిని కలుసుకొని, ఏమిరా ఆ ఇంటికి 10,000 ఇస్తున్నావట, ఏం పాముకుందామని అన్నాడు మందలిస్తూ. నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని ముదలకించాడు శోభనాద్రి. వాళ్ళు ఒక్కరినొక్కరు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అసలు రహస్యం వాడికి ఎలాగో తెలిసిపోయిందని వీడికి ఎలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు. ఆఖరికి వెంకటేశం, 10,000 ఎక్కడి నుంచి తెస్తావు? బ్యాంకులో నీకు 5,000 కదా ఉన్నాయి అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా, ఆ సొమ్ము నాకు బదులివ్వు, వారంలో తీర్చేస్తాను అన్నాడు శోభనాద్రి. అదేం కుదరదు, నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరి పైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి. అది వరకు గవ్వరాజును ద్రోహం చేసి అపహరించిన ఆ 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారి ఒళ్ళో పోసి ఇల్లు రాయించుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ చెరొక గుణపం తెచ్చిపుచ్చుకొని గది మూలలు తవ్వటం మొదలెట్టారు. ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా. ద్రోహం చేశారు కదా మన గవ్వరాజు గారు, వాళ్ళిద్దరికీ ఇలా శాస్తి చెప్పారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.